చాలా అద్భుతమైన వ్రతం అని చెప్పుకోవచ్చు హ్మ్. ఫనీ అసలు. అవును మేడం. ఎందుకు అనంటే, ఈ అనగాష్టమి వ్రతం ముఖ్యంగా అంటే భార్యాభర్తల అన్యోన్యత కోసము. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఇళ్లల్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు భార్యాభర్తలకి పడదు. అవును. చాలా చిన్న విషయంలో కూడా ప్రేమానురాగాలు ఉండవు. గొడవలు మనస్పర్ధలు జరుగుతూ ప్రతి ఉంటాయి. చిన్న విషయంలో. మనస్పర్ధలు అవును. ఏదో తెలియని గందరగోళం. అలాంటి గందరగోళం నుంచి తప్పించుకోవాలంటే హ్మ్. అనగాష్టమి వ్రతం. హ్మ్. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు, హుహు. అబ్బాయిలు హ్మ్. ఎవరైనా ఈ వ్రతాన్ని హ్మ్. ఆచరించొచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు. పెళ్ళైన దంపతులు. హ్మ్. అలాగే సంతానం లేని దంపతులు హ్మ్. కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అంటే చిక్కులు, చికాకులు అంటే సడెన్‌గా మాకు ప్రాబ్లమ్ వచ్చింది. సడెన్‌గా యాక్సిడెంట్ అయింది మా అవును. ఇంట్లో. హ్మ్. సడెన్‌గా బాగుండే వాళ్ళకి మా ఇంట్లో ఈ సమస్య వచ్చింది. అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రారబ్ధ కర్మలు తొలగించుకోవటం కోసం ఈ వ్రతాన్ని